గన్నవరం ఎయిర్పోర్ట్ లో పొగమంచుతో ల్యాండింగ్ సమస్య ఏర్పడింది. ఢిల్లీ నుంచి గన్నవరం వచ్చిన ఎయిర్ ఇండియా విమానం చాలా సేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది. పొగమంచు వల్ల రన్వే కనిపించలేదు. చివరికి ఆ విమానాన్ని హైదరాబాద్ కు దారి మళ్లించారు. ఎయిర్పోర్ట్ వద్ద దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో సమస్య తలెత్తింది. గన్నవరం ఎయిర్పోర్ట్ లో పొగమంచుతో ల్యాండింగ్ సమస్య ఏర్పడింది. ఢిల్లీ నుంచి గన్నవరం వచ్చిన ఎయిర్ ఇండియా విమానం చాలా సేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది. పొగమంచు వల్ల రన్వే కనిపించలేదు. చివరికి ఆ విమానాన్ని హైదరాబాద్ కు దారి మళ్లించారు. ఎయిర్పోర్ట్ వద్ద దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో సమస్య తలెత్తింది. మనం చూస్తున్న ఇప్పటికే ఈ పొగమంచు కారణంగా చాలా విమానాలను రద్దు చేస్తున్నారు. కొన్ని ఆలస్యంగా స్టార్ట్ అవుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు ఎయిర్ ఇండియా విమానం హైదరాబాద్కు మళ్ళినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ ద్వారా తెలుసుకుందాం. యాకూబ్, గన్నవరం వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని హైదరాబాద్కి మళ్ళినట్టుగా తెలుస్తుంది. దానికి కారణం పొగమంచు కారణంగా ల్యాండింగ్ సమస్య తలెత్తడం కారణంగా దాన్ని మళ్ళినట్టు తెలుస్తుంది కదా, డీటెయిల్స్ ఏంటి? ఎస్ ఆశా, సుమారుగా గంట సేపు గాలిలోనే చక్కర్లు కొట్టింది ఢిల్లీ నుండి విజయవాడ ఎయిర్ ఇండియా విమానం. అయితే కొంత సమయంలో ఇక్కడే ల్యాండింగ్ చేయడానికి అనుకూలమైనగా మారిద్దాము అని ట్రై చేశారు. కానీ ఇక పొగమంచు విపరీతంగా ఉండటంతో కనీసం ల్యాండింగ్ సమయంలో కనీసం కనిపించకపోవడంతో ఈ సమస్య తలపెట్టడంతో హైదరాబాద్ ని విమానాన్ని హైదరాబాద్ తరలించడం జరిగింది. అయితే తరచూ ఈ సీజన్ లో ఖచ్చితంగా 2 రోజులకు ఒకసారి ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఒక 10 to 15 minutes లో ల్యాండింగ్ అయిపోతాయి. కానీ ఇలా వేరే చోటకి విశాఖ గానీ, అదేవిధంగా ఎక్కువ సమస్య వచ్చినప్పుడు విశాఖ గానీ, అదేవిధంగా హైదరాబాద్ తరలించే అవకాశం ఉంది. దీంట్లో ఇప్పుడు ఎక్కువగా ప్రయాణికుల మటుకు కొంత ఇబ్బందికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుమారుగా 8 గంటల సమయంలో ల్యాండింగ్ అవ్వాల్సిన ఫ్లైట్ ఇప్పుడు హైదరాబాద్ చేరుకోవడంతో మళ్ళీ అక్కడి నుండి మరో ఫ్లైట్ లో మళ్ళీ ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి టైం కొంత లేట్ అవుతుందని కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి అయితే సేఫ్ ల్యాండింగ్ లేదు కాబట్టి ఇప్పటికైతే హైదరాబాద్ అయితే ల్యాండ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఆశ. Right, Yaqub. Thanks for the update.